యాజ్ ఎ డెంటిస్ట్‌గా ఏమనిపిస్తుంటది ఒక అమ్మాయిగా? అంటే ఇంక ఎక్కడా సేఫ్టీ లేదు మాకు. బయటికెళ్ళడానికి సేఫ్టీ లేదు. రాత్రిపూట తిరగడానికి సేఫ్టీ లేదు. పొద్దున బయటికెళ్ళడానికి లేదు. ట్రావెల్ చేయడానికి లేదు. ఏం చేసినా సేఫ్టీ లేదు. ఏం చేసినా గూడా మీ డ్రెస్ బాలేదు. మీరిట్లా ఉన్నారు. అండ్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ గూడా ఎందుకు ఆ అమ్మాయి ఆ టైంలో అక్కడుంది అంటే వాళ్ళేం ప్రొవైడ్ చేయలేదు. ఆఖరికి ఆ రేప్ చేసిన వాడికి కూడా అక్కడ ఒక ఉంది ఉండడానికి ప్లేస్. కానీ అక్కడ చదువుతున్న డాక్టర్‌కి ఆ ఇంటర్న్ చేసే అమ్మాయికి ప్లేస్ లేదు ఉండడానికి. అందుకే ఆ అమ్మాయి ఎళ్లి అక్కడుంది. నువ్వే గనుక అక్కడ ప్లేస్ ఇచ్చుంటే ఆ అమ్మాయికి ఉండడానికి ఆ అమ్మాయి ఎళ్లి ఒంటరిగా ఆ రూమ్‌లో కూర్చోదు గదా! సో, ఇంకొకటేందంటే అమ్మాయి ఒక్కతే అక్కడికెళ్ళింది అని చెప్పి కూడా కొన్ని వార్తలు వింటూ ఉన్నాం. సో, అమ్మాయి ఒక్కతే అంతమంది క్రౌడ్ వదిలిపెట్టి అమ్మాయి ఎక్కడికెళ్ళి ఎందుకు పడుకుంది అని కూడా. మరి ఎక్కడ పడుకుంటది ఆ అమ్మాయి? ఒక అమ్మాయి ఎళ్లి కూర్చొని అందరి మధ్యలో పడుకోలేదు కదా! ఆ అమ్మాయి ఎక్కడ కూర్చున్నా గూడా స్ట్రెయిట్‌గా కూర్చోవాలి. అమ్మాయి పడుకోకూడదు కదా! ఎవరి ముందు గూడా. అబ్బాయిలు ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ పడుకోవచ్చు. కానీ ఒక అమ్మాయి పడుకుందంటే బ్యాడ్‌గానే చూస్తారు. సో, ఆ అమ్మాయి ఎవరు లేని చోటే కదా ఎళ్లి కూర్చొని పడుకోగలదు. అప్పటికి కూడా అక్కడికొచ్చి కొంతమంది నర్సెస్ మాట్లాడితే అప్పుడు కూడా అమ్మాయి 2:00కి కూడా ఆ స్టాఫ్ నర్సెస్‌కి ట్రీట్మెంట్ గురించి చెప్తుంది. అంతా అయిపోయింది. 3:00కి కూడా తను పడుకోనుంది బెడ్‌షీట్ ఏసుకొని. ఒక 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 45 మినిట్స్‌లో ఆ అమ్మాయి కెరియర్ లైఫ్ అంతా పోయింది. ఆళ్ళ ఫ్యామిలీకి ఇంకా అమ్మాయి లేదు. ఎంత కష్టపడితే వస్తదో గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ నీట్ ఎంత కష్టపడి క్రాక్ చేస్తే వస్తదంటే, ప్రైవేట్ కాలేజ్‌లో కూడా ఫీజులు కట్టి జాయిన్ అవుతారు గానీ, ఒక గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ తెచ్చుకోవాలంటే అమ్మాయి ఎన్నో డేస్ కష్టపడి 31 ఇయర్స్ అయినా ఆ అమ్మాయి ఇంకా చదువుకుంటానే ఉంది. ఇంకా సంపాదించడం కూడా స్టార్ట్ చేయలా. ఇంకో సంవత్సరం అయితే ఆ అమ్మాయి అయిపోయిద్ది. అప్పుడు సంపాదించడం స్టార్ట్ చేసిద్ది. ఆ అమ్మాయి లైఫ్ కూడా ఏం బతికుండదు. ఏం పెళ్లి లేదు. ఏం జరగని కూడా జరగలేదు. 31 ఇయర్స్‌గా ఆ అమ్మాయి చదువుకుంటానే ఉంది. కష్టపడుతూనే ఉంది. అంతా కష్టపడి ఇంకొక ఇయర్ అయిపోద్ది. తన చదువు అయిపోద్ది. ఇంక బయటకొచ్చిద్ది. హ్యాపీగా బతికిద్ది అన్న టైంలో ఒక జస్ట్ ఒకడి ఫీలింగ్స్ వాడు కంట్రోల్ ఒక చేసుకోలేక వాడికి 30 మినిట్స్ 30 టు హార్డ్‌లీ 40 మినిట్స్ ఆ గ్యాప్‌లా మొత్తం ఆ అమ్మాయి లైఫ్ అంతా పోయిందక్కడ. నిన్న నా ఫ్రెండ్స్‌కి అందరికి ఫోన్ చేశా ఇలా జరిగిందంట. వాళ్ళందరూ గూడా ఎవరు చదువుకొని కూడా చదువుకోలేకపోతున్నారు. నా ఫ్రెండ్ ఎంబీబీఎస్ ఎగ్జామ్‌కి ఓకే. చదువుకుంటుంది. ఏం జరిగింది ఇట్లా అంటే నేను చదవను కూడా అందరూ మేమంతా కోరిలేట్ చేసుకుంటున్నాం దానికి. అండ్ ఏంటంటే నేను నిన్న చాలా డిప్రెషన్‌కెళ్ళిపోయాను నేను నిన్న దీని వల్ల. నిన్న నేను ఒక వీడియో చేస్తే దాని కింద కామెంట్స్ కూడా అవును. మీకు మాట్లాడే అర్హత లేదు. మీరు వీడియోలు చేయడం వల్ల ఇలా చేస్తారు. మీరు చూడడం సరిగ్గా చూస్తే ఇలా ఉండదు గదా! సరే మేము వీడియో చేస్తున్నట్లు ఆ అమ్మాయి అలా చేయలేదు కదా! మరి ఆ అమ్మాయికి జరిగింది ఏంటి? ఇక మీరు మిగతా అందరికి జరుగుతుంది. అప్పుడు ఎవరు మాట్లాడలే ఇప్పుడు వచ్చి మాట్లాడొచ్చు అంటే ఇది 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 కంప్లీట్‌గా రేపు మాకే జరగచ్చు. మేమే ఒక డ్యూటీలో ఉన్నప్పుడు మాకే జరగచ్చు. ఎన్నో సార్లు మేము అలా సెమినార్ రూమ్‌లో కూర్చున్న రోజులున్నాయి. అది రేపు మాకే జరగచ్చు. అలా మేము అంత దగ్గరగా మాతో పాటు ఉన్న సిస్టర్ లాగే కదా ఆ అమ్మాయి మాతో పాటు ఉన్న డాక్టర్ అంటే. మీలో ఒకరు అన్నట్టు. అంతలాగా మేము కోరిలేట్ చేసుకుంటున్నప్పుడు అది కూడా ఎంత హారిబుల్‌గా అమ్మాయి పెల్విక్ బోన్స్‌ని విరక్కొట్టేసి ఒక బోన్‌ని విరక్కొట్టాలంటే ఎంత స్ట్రెంగ్త్ కావాలంటే అది కూడా బాడీలో ఉన్న స్ట్రాంగ్ బోన్స్ పెల్విక్ బోన్స్. ఆ పెల్విక్ బోన్స్ రెండింటిని విరక్కొట్టేసి 2 కాళ్ళని 90 డిగ్రీస్‌లో ఇలా పెట్టారంటే ఆ అమ్మాయి ఎంత హారిబుల్ పెయిన్ అండ్ ఐస్‌లోకి గ్లాసెస్, వెజైనాలోకి గ్లాసెస్ అండ్ ఫుల్ బ్లీడింగ్ ఎంత కష్టపడింది ఆ అమ్మాయి సర్వైవ్ అవ్వడానికి. ఆ జస్ట్ ఆ సీన్స్‌ని అండ్ ఆ అమ్మాయికి జరిగిన ఇంజ్యూరీస్‌ని, ఆ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ని, ఆ ఫోటోస్‌ని చూస్తుంటే అంటే అదే ఫీల్డ్‌లో మీరున్నారు కాబట్టి సో, ఆ ఇమాజినేషన్ చేసుకోలేకపోతున్నారు. రైట్? సరే ఇది పక్కన పెడితే సో, మీరు ఇప్పుడే చెప్పారు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఒక రీల్ అప్‌లోడ్ చేశారు అని చెప్పి. దాని కింద కామెంట్స్ కూడా చాలా నెగెటివ్ వచ్చినాయి మీకు. నువ్వు పాజిటివ్‌గా వీడియో చేసినా నెగెటివ్ కామెంట్స్ అందరు వచ్చినాయి. అబ్బాయిలు చేశారని అసలు ఎవ్వరూ చెప్పరు. నాట్ ఆల్ మెన్ బట్ మెన్. అబ్బాయిలే కదా చేస్తుంది కానీ అందరూ కాదు. 80% చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఆ నెగెటివ్ కామెంట్స్‌కి కూడా ఒక ఆయన నాకు అది చూసి మీరు ఆ నెగెటివ్ కామెంట్స్ వాళ్ళు ఇలాగే పెడతారండి. మీరు దానికి అఫెండ్ అవ్వకండి. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. బయటకు వచ్చి మాట్లాడండి అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ కాలేజ్‌లో తనతో పాటు చదువుకున్న అబ్బాయిలందరూ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మెన్నే కదా చేస్తుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. ఓకే. సో, నిజంగానే స్వాతంత్రం వచ్చిందా అంటే మీరు ఏమంటారు? అసలు నాకైతే ఎప్పుడు అనిపించలేదండి వచ్చిందని. ఎందుకంటే నేను ఇప్పుడు జాబ్ చేయడానికి హైదరాబాద్ వచ్చి కూడా మమ్మీ నాతో పాటు ఇక్కడే ఉంటుంది. మా డాడీ సింగిల్‌గా ఉంటున్నారు విజయవాడలో. ఎందుకంటే భయం. ఇక్కడ ఎవరు తెలీదు. ఎవరేం చేస్తారో ఏ టైం చేస్తారో తెలీదు. ఎంత నమ్మినా ఆళ్ళు అబ్బాయిలే కదా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడు ఏ రోజు ఎట్లా మారిపోతాడో తెలీదు. ఇంత మృగంలాగా వాడు ట్రీట్ చేశాడు. అసలు ఎక్కడ అంత ఫ్రీడమ్ అంత ఇండిపెండెన్స్ వస్తే మా పేరెంట్స్ వచ్చి నాతో పాటు ఉండి వర్క్‌కి తీసుకెళ్లాల్సినంత అవసరం లేదు. ఒక వర్క్‌కి వెళ్ళడానికి కూడా వాళ్ళు తోడొచ్చి తీసుకెళ్తున్నారు అంటే ఎంత దారుణమైన స్టేట్‌లో మనం ఉన్నామని చూసుకోవాలి. ఈ ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు కూడా జాగ్రత్త అమ్మ ఎవరికో అమ్మాయికి ఇలా జరిగిందంట అని చెప్పి పంపించారు నన్ను. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామంట. సో, నిజంగా ఆ స్వాతంత్రం వచ్చింది.
రావాలి అంటే ఇలా జరుగుతూనే వస్తుంది అంటే ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు మాకు యాక్చువల్గా అందరూ ఇప్పుడు ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఎంత చేసినా ఆ అమ్మాయి పెయిన్ని ఎవరు వెనక్కి తీసుకురాలేరు. ఆ అమ్మాయి ఏం చేయలేం, అంత ట్రామా అయింది. అట్లీస్ట్ తను ఇంత కష్టపడి ఇలా జరిగినందుకైనా కూడా ఇప్పటికైనా ఒక యాక్ట్ తీసుకురావాలి డాక్టర్స్ కోసం. ఎందుకంటే మేము చాలా దగ్గరగా ఉంటాం పేషెంట్స్కి. ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలన్నా, ఒక గుడ్ న్యూస్ చెప్పాలన్నా మేము వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాం. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఇంత ఈజీగా నిన్న మొన్న కూడా చెన్నైలో, కోయంబత్తూరులో కూడా ఒక డాక్టర్ మీద నేకెడ్గా వచ్చేసి వాడు రేప్ చేస్తానని మొలెస్టేషన్ చేశాడు. అండ్ నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఈ ఇన్సిడెంట్కి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళిన ఒక అమ్మాయి రిటర్న్ అవుతుంటే తన హోమ్కి తనని చేశారు. ఈ ఇన్సిడెంట్ కి సపోర్ట్ చేయడానికి వెళ్ళిన అమ్మాయిని ఇంకా అసలు ఎక్కడికి పంపిస్తారు అమ్మాయిల్ని? అమ్మాయిలంటే మీరు ఎట్లా, ఇదే అబ్బాయి జిమ్కి వెళ్తే జిమ్ లో షర్ట్ తీసేసి కండలు చూపించి ఫొటోస్ పెట్టుకోవచ్చు, తను బీచ్ లో మంచిగా రీల్స్ చేయొచ్చు. కానీ అమ్మాయి ఏమీ చేయకూడదు. అమ్మాయి అంటేనే ఇంక ఇట్లాగే ఉండాలి. ఇలా ఉండకపోతే మేము చేస్తాం. అలా మీరు ఇలా ఉన్నారు కాబట్టి మేము చేస్తాం. అంటే ఇప్పుడు మాకు నచ్చినట్టు మేము ఉంటే మీరు చేసేస్తాం. అంటే అబ్బాయిలని రెచ్చగొట్టేదే అమ్మాయిలు అని అంటున్నారు. అంటే వాళ్ళు కరెక్ట్ రెడీ అయ్యి కరెక్ట్ ఉంటే ఎందుకు చేశారు, ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి అని చెప్పి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. మీకు తెలుసా, అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి. యాజ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అబ్బాయిలకి ఒక 20% ఫీలింగ్స్ ఉంటాయి, అమ్మాయిలకి 50% ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఎవరు ఇట్లా చేయట్లేదు కదా. ఇంకా మీరు సెమీ నేకెడ్ గా బయట తిరుగుతారు, షార్ట్స్ వేసుకొని తిరుగుతారు. అలా అమ్మాయిలు చేయకూడదు. అంటే మీకు మాత్రమే సమ్మరు, మీకు మాత్రమే గాలాడదు. వాళ్ళకి మాత్రం ఆ రోజు కూడా బుర్కా వేసుకొని తిరగాలి. ఏం చెప్తారు మరి అలా అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే మీరు ఇట్లా ఉండండి, మీరు చున్నీ వేసుకొని తిరగండి, మీరు బయటకు వెళ్ళొద్దు నైట్ పూట, మీరు అబ్బాయిలు ఇలాగే ఉంటారు, వాళ్ళు ఇలాగే చూస్తారో అని అమ్మాయిలకి చెప్తూ ఉంటారు కదా. అలా సేమ్ పేరెంట్స్ అబ్బాయిలకు కూడా చెప్పాలి. అమ్మాయిలు అన్నాక అలా బట్టలు వేసుకుంటారు, అమ్మాయిలు అన్నాక బయట తిరుగుతారు, వాళ్ళు మనుషులే, మీతో పాటు పుట్టిన ఆపోజిట్ జెండర్ అంతే. సో మీరు అందరూ కూడా వాళ్ళు మీ మదర్ని ఎట్లా చూస్తున్నారో అట్లాగే మీరు చూడండి. చిన్నప్పటి నుంచి పెంచి పెడితే అప్పుడు వాళ్ళు అలా చూడడం మానేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే అలా చూడడం మానేస్తారో సొసైటీ అంతా బాగుపడింది. ఓకే, సో నిజంగా ఈ ఘటనకు సంబంధించి చిన్న ఉన్నప్పటి నుంచి ఆ పాపను పెంచి పెద్ద చేసి ఇంకొక 1 year అయితే ఆ పాప ఈ స్టడీస్ అయిపోద్ది, సో నెక్స్ట్ జాబ్, సో తను ఒక డాక్టర్ అవుతారంటే ఒక కన్న తండ్రికి ఉంటుంది కదా, సో నా కూతురు డాక్టర్ కావాలి, సో నా కూతురు ఇంజనీర్ కావాలి, నా కూతురు పోలీస్ కావాలని చెప్పి. సో అంటే ఫుడ్ నోరు దాకా పెట్టి తిందామన్న స్పేస్లో ఆ ఫుడ్ నోరు కాకుండా కింద పడిపోతే ఎంత బాధ ఉంటుందో. సో చిన్న ఉన్నప్పటి నుంచి కష్టపడి పెంచి ఆ పాప ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నిజంగా ఆ కన్నా తల్లిదండ్రులకి ఆ ఆవేదన ఉంటుంది కదా, సో అది వర్ణించలేనిదని చెప్పుకోవచ్చు. సో ఆ పేరెంట్స్ని చూస్తూ ఉంటే నిజంగా ఫస్ట్ వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి బాడీ డెడ్ బాడీ చూపిస్తే నిజంగా ఎలా అసలు డైజెస్ట్ చేసుకోగలడా? ఎందుకంటే ఒక అమ్మాయికి అమ్మ బాండింగ్ కన్నా నాన్న బాండింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అమ్మ కన్నా నాన్న ప్రేమ ఎక్కువ ఉంటుంది. సో డైజెస్ట్ చేసుకోగలుగుతారా అసలు? అది ఈ ఫీల్డ్ లో చాలా కాస్ట్లీ, మెడికల్ ఫీల్డ్ చాలా కాస్ట్లీ, చాలా కష్టం కూడా చదవడం. మా డాడీ కూడా చెప్తాడు సిల్లీ రీజన్స్, నీకు మ్యాథ్స్లో 9 points వచ్చినాయి, ఫెయిల్ అయిపోతావు, ఎంపీసీ చదివితాను, బైపీసీ చేర్పించాను, నేను డాక్టర్ చేయాలి అని. వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకుంటారు. ఈ సొసైటీలో చాలా మంది అమ్మాయిలు చదువుకోకుండా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతమందిలో 30 years వచ్చినా కూడా పెళ్లి చేయకుండా చుట్టూ ఉన్న సొసైటీ పెళ్లి చేయవా అని అడిగినా కూడా లేదు, మా అమ్మాయి అంటూ నిలబడాలి, తను చదువుకొని ఒక డాక్టర్ అవ్వాలి అని చాలా కష్టపడి వాళ్ళు డబ్బులు లేకపోయినా కూడా పెట్టి చదివిస్తారు. ఎందుకంటే అమ్మాయి పేరు, రేపంటే అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళని చూసుకోవాలి అని చాలా కష్టపడి పెంచుతారు. అంత కష్టపడి చేసిన తర్వాత మా డాడీ కూడా చెప్తాడు, వీళ్ళమ్మ ఈ ఫీల్డ్ బాగా చదువుకో, డాక్టర్ అవ్వాలి, నువ్వు అంత కష్టపడి చేస్తారు. నేను జస్ట్ నాకు హెల్త్ బాగోకపోతేనే వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో నాకు తెలుసు. వాళ్ళ డాడీ అలా అయిపోయిన తర్వాత అమ్మాయికి అసలు వాళ్ళు ఇంట్లో చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేరు చిన్నపిల్లలుగా. సో కూతురు ఎంత హైట్స్కి ఎదిగినా కన్న తండ్రికి మాత్రం చిన్న పాపనే. సో ఫీవర్ వచ్చినా తట్టుకోలేను ఆ తండ్రి. నిజంగా ఆ తండ్రిని తలుచుకుంటుంటే అసలు లిటరల్లీ సో మనకే అసలు అర్థం అంత జరిగి వాళ్ళు అంత బాధలో ఉన్నా కూడా ఇంకా ఆ అమ్మాయి తప్పని చెప్పిన మాటలు వింటుంటే ఇంకా యానిమల్ బిహేవియర్ చూపిస్తున్నారు ఇంకా కొంతమంది మనుషులు. ఇంకా ఈ వీడియో కింద కూడా ఎంతమంది కామెంట్స్ పెడతారో, యాక్చువల్గా ఇలా కామెంట్స్ పెట్టే వాళ్ళే రేపు అవుతారని నా ఫీలింగ్. 100% అది అక్కనో చెల్లనో ఉంటది కదా, సో వాళ్ళకి ఇలానే జరిగితే వాళ్ళు అలా. Sun, celebrating 20 years of excellence in education. Come join us.